భారతీయ సంస్కృతి ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచే ఇతిహాస గాథ అంటే రామాయణం అనే చెప్పాలి. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులోనే కాకుండా పలు భాషల్లో సైతం ఇప్పటికే ఎన్నో చిత్రాలు తెరకెక్కి ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు మళ్లీ మరోసారి బాలీవుడ్ లో భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో రామాయణ పేరుతో మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ రాక్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే రవి దుబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకులుగా హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ వ్యవహరిస్తున్నారు. అలానే శ్రీధర్ రాఘవన్ రచయితగా పనిచేస్తుండగా ఈ చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని 2025 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎప్పటి నుంచో ఈ సినిమాకు సంబంధించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ అఫీషియల్ గా ఇప్పుడు గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి ఆడియన్స్ కు గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. ఈ వీడియోలో బ్రహ్మ సృష్టించే దేవుడు, విష్ణువు రక్షించే దేవుడు, శివుడు అంతం చేయగలిగే దేవుడు. కానీ వారి సృష్టి 3 లోకాలపై ఆధిపత్యం కోసం ఎదురు తిరిగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం ప్రారంభమైంది. 5000 సంవత్సరాల నుంచి 2500 కోట్ల మంది ప్రజలచే ఆరాధించబడుతోంది. ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ అంటూ చూపించారు. కానీ చివరిలో మాత్రం రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ ను చూపించారు. వీడియోలోని విఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ వీడియోపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా కనిపించనుండగా కన్నడ స్టార్ యష్ ఇందులో రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లలోని పలువురు స్టార్స్ రామాయణ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల ఈ మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటోస్ మూవీపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన వీడియోలో విఎఫ్ఎక్స్, బీజీఎం ఆకట్టుకుంటున్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా, రవి దుబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, సంగీతం హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. రచయిత శ్రీధర్ రాఘవన్, దర్శకత్వం నితేష్ తివారీ అంటూ వీడియోతో ఆ పాత్రలతో క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆద్యంతం సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ లుక్స్ అదిరిపోయాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. రామాయణ మహాకావ్యం ఆధారంగా ఇప్పుడు బాలీవుడ్ లో రామాయణ మూవీ రూపొందుతోంది. ఇక రణబీర్, యష్లపై చూపించిన విజువల్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయని అంటున్నారు. రణబీర్, యష్ ను చూపించిన ఫ్రేమ్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. మొత్తానికి గ్లింప్స్ తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా నయా ఎక్స్పీరియన్స్ అందించనుందని క్లియర్ గా తెలుస్తోందని, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ లో మూవీ ఉండదన్నట్టు అర్థమవుతోందని అంటున్నారు. మరి రామాయణ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే తెలుగులో సంపూర్ణ రామాయణం సినిమా వచ్చింది. ఎన్టీఆర్ శ్రీరాముడిగా, శోభన్ బాబు లక్ష్మణుడిగా, సావిత్రి సీతగా నటించిన ఈ తెలుగు చిత్రం ఘన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత లవ్ కుష్ గా వచ్చిన ఈ చిత్రం శ్రీరాముడి పిల్లల కథ ఆధారంగా రూపొందింది. ఇక రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ భారత్, జపాన్ సంయుక్తంగా రూపొందిన యానిమేటెడ్ మూవీ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు భారత ఇతిహాసాన్ని పరిచయం చేసింది. ఇక ఆ తర్వాత రామాయణం తెలుగు బాలనటులతో రూపొందిన ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దల్లో కూడా ఆదరణ పొందింది. ఇక 2023లో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిన డైలాగ్స్, విఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. ఇక హనుమంతుడి జీవితంపై రూపొందిన యానిమేటెడ్ ఫిల్మ్ హనుమాన్ పిల్లలలో విపరీతంగా పాపులర్ అయింది. మరి ఈసారి రణబీర్, యష్, సాయి పల్లవి, సన్నీ డియోల్ వంటి ప్రముఖ తారాగణంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.